హాయ్ అండి. తమిళ్ చేస్తే అర్థమైంది కదా. ఆర్కే బీచ్ దగ్గర పెట్టారనమాట అయోధ్య మందిరం అది. అది చూడడానికి వెళ్ళామన్నమాట. చాలా క్రౌడ్గా ఉంది. మీరే చూస్తున్నారు కదా. అదనమాట, అక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు. చూసారా ఎంతమంది ఉన్నారు. అస్సలు ఖాళీ లేదన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఎలా దూరతామా అని చాలా ఇదిగా ఉందన్నమాట. నేను బయట చెప్పేసాను, మీరు లోపలికి ఎలాగోలాగ దిగిపోయాను. చూడండి కౌంటర్ దగ్గర ఎంతమంది జనం ఉన్నారో. ఇప్పుడు అందులోకి వెళ్ళి టికెట్స్ ఇప్పుడు తీసుకురావాలన్నమాట కౌంటర్ దగ్గరికి. అది వెళ్ళి ఈ కౌంటర్ చూస్తే దెమ్మ తిరిగిపోతుంది, ఎంతమంది జనము. ఇంకో మా ఆయన గారు వెళ్తానన్నారు, వెళ్ళారు కూడా. వెళ్ళి అంత జనంలో వెళ్ళాక మళ్ళీ తిరిగి వచ్చేసారనమాట. నన్ను పంపారు. వెళ్తే తెలుస్తుంది. మధ్యలోకి వెళ్ళి అలాగలోకి దూరేసారనమాట. టికెట్లు సంపాదించేసారనమాట. అయ్యామాట టికెట్స్ 2 కలిపి 100 అనమాట, ఒక్కొక్కటి 50 అనమాట. ఇంకో లోపల ఎంట్రన్స్ ఎలా ఉంది, చాలా జనంగా ఉన్నారు. అయ్యి బాబు, తొక్కేసిలాట తూపులాట మామూలుగా లేవన్నమాట. అలాగే లోపలికి వెళ్ళామన్నమాట. ఎంటర్ అవగానే రాముడిది విగ్రహం అది కనిపించింది అనమాట. చూసారా ఎంతమంది జనం ఉన్నారో. ఇందులో చిన్నపిల్లలు కూడా వచ్చారు, చంటి పిల్లలు కూడా వచ్చారనమాట. కొంతమంది అయితే వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. చూడండి, బయట నుంచి చూడడానికి అయితే చాలా బాగుంది. ఆ లైటింగ్స్ అవి చూడడానికి చాలా బాగుంది. చూసారు ఎంతమంది జనం ఉన్నారో. బయట లోపల ఎల్ఈడి స్క్రీన్స్ అవి పెట్టారనమాట. చూడడానికి భలే డ్రోన్స్తో కెమెరాస్తో కూడా వీడియోస్ అవి తీశారనమాట. పక్కనే బీచ్, కానీ అసలు గాలి అస్సలు వేయలేదు, ఒక్కపోత మామూలుగా వేయలేదనమాట. చెమట్లు ఒక్కొక్కరికి చెమట్లు అలా కారిపోయినాయి అనమాట. ఇంకా స్నానం చేసినట్టే అయిపోయింది ఆ పరిస్థితి. మా హస్బెండ్కి అది మరీని ఎక్కువ చెమటలు పట్టేసినాయి అనమాట. ఇదనమాట గుడి. ఇంకా లోపలికి వెళ్ళాలి. మా హస్బెండ్ ఫొటోస్ అవి తీస్తున్నారనమాట. చూడండి,
అందులో చూస్తుంటే మా ఆయన ఎలా కోపంగా చూస్తున్నారు టీ అని చెప్పేసి తిట్టారనమాట. ఒక్కొక్కరిని తోసుకుంటూ తొక్కిసలాడుకుంటూ లోపలికి వెళ్ళిన ఒక అమ్మాయికి అయితే దెబ్బలు తగిలేసినాయి అనమాట. ఆ అమ్మాయిని తొక్కేశారనమాట. తొక్కేస్తేనే వాళ్ళ అమ్మగారు అయితే చాలా కంగారు పడిపోయారు. ఇంకా నాకు టెన్షన్ వచ్చేసింది అనమాట. ఆ అమ్మాయికి అలా జరిగేటప్పటికి మళ్ళీ ఒకసారి మొత్తం చూపిస్తున్నాను అనమాట. అక్కడ బీచ్ దగ్గర ఉన్నా కూడా గాలి అస్సలేదనమాట. ఇంకా లోపల ఎంట్రన్స్ అయిన తర్వాత ఒక ఆయన డైలాగ్ వేసాడు అనమాట. ఆ డైలాగ్ మామూలుగా నవ్వుకోలేదు. వినిపిస్తాను చూడండి లోపల. విన్నారా ఏమంటున్నారు? ఎంత జనంలో కూడా నువ్వు వీడియో తీస్తున్నావు, నువ్వు హైలైట్ అమ్మా అని అంటున్నాడు అతను. నాకు నవ్వాలో లేకపోతే ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట. లోపలికి ఎంట్రన్స్ అయ్యా అక్కడ ఫోటోలు వీడియోస్ తీయద్దని ఆపేస్తున్నారన్నమాట. ఇంకా అందుకని సరిగ్గా తీయలేదన్నమాట వీడియోస్ కూడా తీయలేదన్నమాట. ఇంకా బయటకు వచ్చేసాము. చూస్తే బయట అయితే ఇలా వాతావరణం లోపల ఫుడ్డు లడ్డూలు పులిహోరలు అవి అమ్ముతున్నారన్నమాట. ఇటు తిరగండి. బయటకు వచ్చిన తర్వాత లుక్ ఇలా ఉందన్నమాట. చూడ్డానికైతే చాలా బాగుంది. లైటింగ్స్ అవిని చాలామంది జనం ఉన్నారనమాట. మామూలుగా అక్కడ లడ్డూని పులిహోర ప్యాకెట్స్ అమ్ముతున్నారంట. 180 రూపాయలని అన్నారు. మరి మేమైతే తీసుకోకుండా మా సోడా అది తాగేసి ఇంకా బయటకు వచ్చేసాం అనమాట. చాలాసేపు అక్కడే ఉన్నాము. మొత్తం అవన్నీ వీడియోస్ ఫొటోస్ అవన్నీ తీసుకున్నాం అనమాట. ఇంకా మా ఆయన సెల్ఫీ వీడియో అది తీశారనమాట. అవన్నీ చూపిస్తున్నాను. చూడండి మా పాప ఎలాగా డ్యాన్స్లు వేసుకుంటుంది. అక్కడ నుంచోమంటే నుంచోకుండా అటు ఇటు తిరుగుతూనే ఉంది. డ్యాన్స్లు వేస్తుందనమాట. చూడండి ఎలా వేస్తుందో డ్యాన్స్. వాళ్ళ డాడీ ఏమో ఫోటోలు తీయడానికి చాలా తిప్పలు పడ్డాడు అనమాట. చూడండి ఎలా తీస్తున్నారు, ఎలా తిప్పించారు చూడండి. ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఫ్రంట్ చూపింది, ఇది కొంచెం బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ కూడా వీడియో అది ఇంకా క్లోజ్ చేసే టైం అయిపోయిందనమాట. 8కి క్రౌడ్ ఎక్కువైపోయిందని చెప్పేసి 8కి క్లోజ్ అది చేశారనమాట. ఇంక లోపలికి ఎవరిని పంపలేదు అదనమాట. చూడ్డానికైతే చాలా బాగుంది. లోపల కూడా బాలరాముడు కూడా బాగున్నారు. పోలీసు వాళ్ళు విజిల్ అది వేసి ఇంకా బయటకు అందరినీ పంపించేస్తున్నారన్నమాట. క్లోజ్ అయిపోయింది అని అన్నారు. మరి తర్వాత ఏమైందో మనకు తెలీదు. మరి
లోపలికి పంపించారో లేదో మరి నాకు తెలీదు. ఇదన్నమాట అయోధ్య మందిరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.